ఇరాన్లో ఉద్విగ్న క్షణాలు చోటు చేసుకున్నాయి. లక్షలాది మంది జనం రోడ్డెక్కారు. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమైనీ చనిపోయి నేటికి 40 రోజులైంది. దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రదర్శన చేశారు జనం. ఘనంగా నివాళులర్పించారు. ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో ఖొమైనీ మృతి చెందారు. అతని అంత్యక్రియలపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ఇక కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఆరోగ్యంపై కూడా అనేక అనుమానాలున్నాయి. మరోవైపు సీజ్ ఫైర్ కుదిరినా ఇంకా టెన్షనే కొనసాగుతుంది. లెబనాన్పై దాడులు నిరసిస్తూ హర్మూజ్ను ఇరాన్ మళ్ళీ మూసివేసింది. రేపటి నుంచి పాకిస్తాన్ వేదికగా అమెరికా ఇరాన్ చర్చలు జరిగే అవకాశం ఉంది. బహుశా శనివారమైనా జరగవచ్చు. ఇక చర్చల్లో ఏం తేలుతుందనే అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. సరిగ్గా 28వ తారీఖున అయతుల్లా అలీ ఖొమైనీ అమెరికా ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందిన తర్వాత ఇరాన్ ప్రభుత్వం 40 రోజుల సంతాప దినాలు ప్రకటించింది. దీంతో ఇప్పటికీ 40 రోజులు పూర్తయింది. 40 రోజుల సంతాప దినోత్సవం సందర్భంగా ఇరాన్ వీధుల్లో పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడి అతనికి సంతాపం తెలుపుతూ ఇరాన్ జాతీయ జెండాలను పట్టుకొని అతనికి నివాళులు అర్పిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇరాన్ వ్యాప్తంగా అనేక ప్రధాన నగరాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. మధ్యప్రాచ్య యుద్ధ ప్రారంభంలో అమెరికా ఇజ్రాయెల్ దాడులతో హత్యకు గురయ్యే వరకు దాదాపు 4 దశాబ్దాల పాటు దేశాన్ని పరిపాలించిన సర్వోన్నత నాయకుడిగా ఇరాన్లో పేరుగాంచిన దివంగత అలీ ఖొమైనీ గురువారం వేలాది మంది ఇరానీయులు నివాళులర్పించారు. ఆయన కుమారుడు ముస్తఫా ఖొమైనీ ఆయన తర్వాత అధికారం చేపట్టారు. కానీ యుద్ధానికి ముందు నుంచి ఆయన బహిరంగంగా కనిపించలేదు. గురువారం ఇరాన్ వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలకు ఆయన హాజరయ్యే అవకాశం కూడా తక్కువగానే ఉంది. ఇక వాయువ్యంలోని ఉర్మియా, ఈశాన్యంలోని గోర్డాన్, రాజధాని తెహ్రాన్తో సహా పలు ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు ఈ ర్యాలీల్లో పాల్గొంటుండగా వారిలో చాలామంది దివంగత విప్లవకారుల చిత్రపటాలను పట్టుకున్నట్లు ప్రభుత్వ టెలివిజన్లో ప్రసారమైన చిత్రాలు చూపిస్తున్నాయి. మీరు చూసిన దృశ్యాలు ఇరాన్ వాయువ్య ప్రాంతంలోని ఉర్మియా సిటీ, అలాగే ఈశాన్య ప్రాంతంలోని గోర్గాన్ సిటీ, అలాగే క్యాపిటల్ టెహ్రాన్ సిటీతో సహా చాలా ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. తమ దివంగత నేతకు నివాళులర్పించిన దృశ్యాలు అక్కడి ఇరాన్ స్టేట్ టీవీ మీడియాలో దర్శనమిచ్చాయి. ఆ దృశ్యాలు ఒకసారి చూద్దాం. گوش به فرمان ولی امر مستقیم و فرماندهی معظم کل قوا هستیم تا آخر، تا همان جایی که قائد شهید برای بیعت مجدد با رهبر از ఫిబ్రవరి 28న టెహ్రాన్లోని తన నివాసంలో సీనియర్ ఇరానియన్ ప్రముఖులతో పాటు అలీ ఖొమైనీ హత్యకు గురైన సమయం ఉదయం 9:40 జాతీయ నివాళి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ దాడి మధ్యప్రాచ్య యుద్ధానికి నాంది పలికింది. ఇది ఆ ప్రాంతమంతటా వేగంగా వ్యాపించింది. ఈ క్రమంలో ఇరాన్ గల్ఫ్లోని అమెరికా ప్రయోజనాలపై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఇజ్రాయెల్పై కూడా దాడి చేసింది. యుద్ధం కారణంగా దివంగత నాయకుడికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఇంకా జరగనట్టుగా సమాచారం. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారం కూడా ఇంకా మిస్టరీగానే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక మొత్తం మీద అయతుల్లా అలీ ఖొమైనీకు నివాళులర్పించే క్రమంలో వేలాది మంది ఖొమైనీ స్మృతికి ర్యాలీగా వచ్చి నివాళులర్పించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. తెహ్రాన్, అలాగే తెహ్రాన్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ ర్యాలీలు కొనసాగాయి. వేలాది మంది ఇరానీయులు నివాళులర్పించారు. ఆయన కుమారుడు ఖొమైనీ బాధ్యతలు స్వీకరించారు. కానీ ఆయన ఇప్పటి వరకు బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఏ వేడుకల్లో కూడా
పాల్గొనలేదు. మనం చూస్తున్న దృశ్యాలు ఇరాన్ స్టేట్ టీవీ మీడియాలో అంటే ప్రభుత్వ టెలివిజన్లో ప్రసారమైన చిత్రాల్లో ప్రధానంగా ఇందాక చెప్పినట్టుగా ఊర్మియా, గోర్గాన్, టెహ్రాన్తో పాటు పలు ప్రాంతాల్లో వేలాది మంది అక్కడ ర్యాలీగా ఆ చిత్రపటాలను పట్టుకొని అతనికి నివాళులు అర్పిస్తూ కనిపిస్తున్నారు. దీంతో ఈ నివాళికి సంబంధించి ప్రస్తుతం 40 రోజులు పూర్తయిన నేపథ్యంలో తమ దివంగత నాయకుడికి వాళ్ళు పెద్ద ఎత్తున తమ సంతాపాన్ని తెలిపినట్లుగా మనకు అర్థమవుతుంది. మరోవైపు ప్రస్తుతం అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించి ఇంకా ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయా, అసలు ఏం జరిగింది, రహస్యంగా పూర్తి చేశారా లేదా ఆయన మృతదేహాన్ని అలాగే ఏదైనా భద్రపరిచి ఉంచారా, భవిష్యత్తులో ఏదైనా మెమోరియల్ లాగా తయారు చేసేందుకు ఒక చోట ఖననం చేశారా, లేకుంటే ఏంటనే వివరాలు మాత్రం ఇప్పటివరకు వెల్లడి కాలేదు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కూడా ఖమేనియా అంత్యక్రియలు యుద్ధం కారణంగా నోచుకోని పరిస్థితి. 40 ఏళ్ల పాటు పరిపాలించిన ఖమేనియాకి ఇప్పటివరకు కూడా ఆ పరిస్థితి దాపురించిందంటే యుద్ధం కారణంగా పరిస్థితి ఎంత భయానకంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ రోజు జరిగిన దాడిలో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మరణించారు. ఆయన కుమారుడు మొస్తఫా ఖమేనియా తప్పించుకున్నాడు, తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఆయన కనుక ఇలాంటి ర్యాలీల్లో బహిరంగంగా పాల్గొంటే ఆయన కూడా ప్రత్యర్థులకు టార్గెట్గా మారతాడు. కాబట్టి ఇక ఆయన కూడా ఇటువంటి బహిరంగ ర్యాలీల్లో ఎక్కడ పాల్గొనద్దంటూ అటు ఐఆర్జీసీతో సహా భద్రతా బలగాలు సూచిస్తున్నాయి. కాబట్టి ఎక్కడా బహిరంగంగా ఇప్పటివరకు ముస్తాబా కనిపించని పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఆ రకంగా ఇరాన్లో ప్రస్తుతం ఈ నివాళుల కార్యక్రమం అయితే పూర్తి చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. మరోవైపు ఇక్కడ ఇప్పుడు చర్చల ప్రక్రియకు సంబంధించి ఇక ప్రధానంగా చర్చల ప్రక్రియకు సంబంధించి ఓవైపు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్తో చర్చలకు సంబంధించి ఇంకా ప్రతిష్టం అనేది కొనసాగుతుంది. ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరుపుతామని చెప్తున్నప్పుడు కూడా పూర్తిగా దౌత్యం మార్గాలు ఏవైతే ఉన్నాయో చాలా పెలుసుగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. బలహీనమైన దౌత్య మార్గాల నేపథ్యంలో ఏ అంశం కూడా ఇప్పటికింకా చిక్కుముడి వీడట్లేదు. లెబనాన్ ఈ సీజ్ ఫైర్ పరిధిలో లేదంటూ ఇజ్రాయెల్ వాదిస్తుంది. అందుకే లెబనాన్పై భీకరదాడులు చేస్తుంది, హెజ్బుల్లా నేతలను టార్గెట్గా చేస్తుంది, కీలక హెజ్బుల్లా నేతలందరినీ కూడా హతమారుస్తుంది. ఇప్పటివరకు నిన్న సీజ్ ఫైర్ అంశాన్ని తెరపైకి తెచ్చిన ఒప్పుకున్న తర్వాత కొద్ది నిమిషాల్లోనే ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. 254 మందికి పైగా ఆ దాడుల్లో మృతి చెందారు, వేలాది మంది గాయపడ్డారు. ఈ దాడులకు ప్రతీకారంగా నిరసన తెలుపుతూ ఇరాన్ మళ్ళీ హర్మూజ్ను మూసివేసినట్లు ప్రకటించింది. అంతలో హర్మూజ్ను మూసివేస్తే మళ్ళీ మీ సంగతి చూస్తాం, మీ అంతు చూస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ బెదిరించడం. మరోవైపు పాకిస్తాన్, లెబనాన్ కూడా సీజ్ ఫైర్ పరిధిలో ఉందంటూ పాకిస్తాన్ భిన్నమైన ప్రకటన చేయడం, పాకిస్తాన్ను మేము నమ్మమంటూ ఇజ్రాయెల్ చెప్పడం, ఇదంతా చాలా భిన్నంగా కనిపిస్తుంది. చర్చల 10 అంశాల వారిగా జరిగే చర్చల ప్రక్రియ సంబంధించి ఇంకా మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది ఇంకా మనకు అర్థం కాని స్థితి. ఎందుకంటే శనివారం ఉదయం ఈ చర్చలు ప్రారంభమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా నుంచి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, స్టీవ్ విట్కాఫ్, కుష్నర్ లాంటి నేతలు అక్కడి నుంచి వస్తున్నారు. ఇటువైపు ఇరాన్ నుంచి ఇరాన్ స్పీకర్ గాలిబాఫ్ లాంటి నేతలు కూడా వస్తున్నారు. ఇటువైపు నుంచి ఇరువైపుల నుంచి ఇస్లామాబాద్ వేదికగా శనివారం ఉదయం ఈ చర్చలు జరగబోతున్నాయి. రేపు పాకిస్తాన్ చేరుకోబోతున్నారు. దీంతో పాకిస్తాన్లో కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటున్నాయి. 2 రోజులు సెలవు దినాలుగా అక్కడ ప్రకటించిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ప్రస్తుతం అందరి దృష్టి పాకిస్తాన్ పైనే ఉంది. ఇటు చర్చలు అంటూనే మరోవైపు దాడులు ప్రతిదాడులు జరుగుతున్న వేళ చర్చల సారాంశం ఏ రకంగా ఉండబోతుందని మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మొత్తం మీద ఈ వాతావరణం అంతా చాలా గందరగోళంగా కనిపిస్తుంది. ఎక్కడ ఈ 2 వారాల సీజ్ ఫైర్ అని చెప్పినప్పటికీ వాతావరణం ఎక్కడా ప్రశాంతంగా లేదు, ఇక్కడ ఎవరికీ అనుకూలంగా లేని పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకవేళ చర్చలు కనుక విఫలమైతే మళ్ళీ యుద్ధం తప్పదంటూ ఓవైపు ఇజ్రాయెల్ హెచ్చరిస్తుంది. ఇవేమీ తమకు పట్టవన్నట్టుగా ఇజ్రాయెల్ తన పని తాను చూసుకుపోతుంది. అలాగే అమెరికా యథావిధిగా తన బెదిరింపు ధోరణి ప్రదర్శిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇరాన్ కూడా మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఈ దేశాలతో కయ్యానికి కాలు దూతున్న పరిస్థితి. సో ఇవన్నీ వెరసి ఇప్పుడు పశ్చిమాసియా ఇంకా ఎక్కడ ప్రశాంతంగా లేదనే అంశం మనకు తేటతెల్లమవుతుంది. దీంతో ఇస్లామాబాద్ వేదికగా జరిగే ఈ చర్చల సారాంశం ఏ రకంగా ఉండబోతుంది అనేది చాలా స్పష్టంగా మనకు దాని
పర్యవసానాలు ఏంటనేది ఇప్పుడు మనం క్లియర్గా ఇప్పటికిప్పుడే మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు మనకు గోచరిస్తున్నాయి. సో ఏం జరిగినా పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు పోవాలి, వాతావరణం చల్లబడాలంటే ఇరువైపుల నుంచి కూడా సామరస్యపూర్వక వాతావరణం అయితే రావాలి. ఇరువైపుల నుంచి కూడా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రతిపాదనలు వస్తే కనుక యుద్ధం పులి స్టాప్ పడే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి 10 అంశాలకు సంబంధించి ఇరాన్ ప్రతిపాదించిన అంశాలను అమెరికా నిజంగా ఒప్పుకుంటుందా? అమెరికా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదంటూ ఇప్పటికే ఇండైరెక్ట్గా చెప్తున్నప్పటికీ మరి అమెరికా ఒత్తిడికి తలొగ్గి ఇరానే ఒక మెట్టు దిగొస్తుందా? అంశాల వరకు కొన్నిటి విషయంలో రాజీ పడుతుందా? ఏం జరగబోతుందనేది మాత్రం ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. ఏదేమైనా పాకిస్తాన్లో జరగబోయే చర్చల సారాంశమే ఇప్పుడు పశ్చిమాసియా భవిష్యత్తును మరోసారి నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో క్రెడిట్ కొట్టేందుకు పాకిస్తాన్లో షరీఫ్ లేదా మునీర్ లాంటి బంట్రోతు నేతలు పాకులాడుతున్నారు. కానీ మొత్తం వ్యవహారం వెనుక చైనా ఉన్నదన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఏది ఏమైనా పశ్చిమాసియాలో యుద్ధం ఆగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. తద్వారా ప్రపంచం ఈ ఆర్థిక మాంద్యం లేదా ఆర్థిక సంక్షోభం నుంచి కొన్ని ప్రపంచ దేశాలు బయటపడగలయనే ఆశాభావాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. మనం కూడా అదే కోరుకుందాం. گوش به فرمان ولی امر مستقیم و فرماندهی معظم کل قوا هستیم تا آخر، تا همان جایی که قائد شهیدمون فرمودن این ملت مبعوث میشوند.